ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం వైశాఖ అమావాస్య. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి విధి విధానాలు, నియమాల గురించి శరీరస్థు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి వైశాఖ అమావాస్య, సాయంత్రం 5:58 వరకు ఉంది. నక్షత్రం రోహిణి, రాత్రి 8:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రవి, చంద్ర, గురు, బుధ, శుక్రుల సంచారం వృషభ క్షేత్రంలో శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, చంద్రుడికి ఉచ్చస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, శని, కుజ, శుక్రులకు స్వక్షేత్ర స్థితి, చంద్రుడికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. ఇది రోజు పుట్టేటువంటి వారికి శుక్రమౌర్జమి, గురుమౌర్జమి కొనసాగుతున్నప్పటికీ చక్కటి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ గ్రహస్థితి విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాల ద్వారా ఈరోజు పుట్టేటువంటి వారికి విజయాన్ని కలిగిస్తుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. నిబద్ధతతో కూడినటువంటి కార్యాచరణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. వివిధ రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి విజయాలను సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన విలువలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుకూల ప్రభావం రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక క్లేశాలు ఆందోళనకర పరిస్థితులను కలిగించినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు సమస్యలు ఆర్థిక పరంగా ఆకస్మికంగా తారసపడతాయి. విద్యార్థులకి గందరగోళ పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రమకు తగినటువంటి ఫలితం న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగపరుచుకోలేకపోతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది. రాజకీయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ప్రభావితం చేయబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విషయాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల వార్తలింపుని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా సాధించాలనేటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థిక విషయాలు అనుకూలం. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ నియంత్రించుకొని పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి విద్యాపరంగా లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యా అవకాశాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ప్రమాదాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూల మార్పులు ఆనందానికి దారితీస్తాయి. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి.
గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సామూహిక విజయాలు సాధించగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర కార్యాచరణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తుంది. ఎదుగుదల ఆర్థికంగా చేకూరుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సమర్థతతో కార్యక్రమాలు నిర్వహించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను కురిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందర్భోచిత కార్యాచరణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. మంచి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యకలాపాల్లో ప్రశాంతత ప్రారంభమవుతుంది. విరోధాలు తగ్గుతాయి. మనస్పర్ధలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అనిశ్చిత ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటుంది. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా శ్రద్ధతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన ప్రణాళికలు అమలు చేయలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ ఆకస్మిక అపజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ న్యాయవాది వృత్తి వారికి ఉపకరిస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కాలభైరవ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ఆర్థిక పరిస్థితి అనుకూలతని కలిగించాలని, మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింప చేయాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.